సిద్దిపేట జిల్లా గజ్వెల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని గుండనపల్లి ప్రాథమిక పాఠశాలలో మౌలిక సదుపాయాలు లేమి ఉపాధ్యాయుల కొరతతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. పాఠశాలలో 1 నుండి 5వ తరగతి వరకు విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. వీరికి బోధించేందుకు కనీసం పాఠశాలలో 2 ఉపాధ్యాయులు ఉండాల్సి ఉండగా కేవలం ఒకే ఉపాధ్యాయురాలితో విద్యను అందిస్తున్నారు. అన్ని తరగతుల విద్యార్థులకు తాము ఒక్కరే పాఠాలు బోధించడం చాలా ఇబ్బందిగా ఉందని పాఠశాల ఉపాధ్యాయురాలు రాజ్యలక్ష్మి మీడియాకు వెల్లడించారు. ప్రభుత్వం స్పందించి తమ పాఠశాలలోని విద్యార్థులకు సరిపడా ఉపాధ్యాయులను కేటాయించి పాఠశాలకు అవసరమైన మౌలిక వస్తువులను కల్పించాలని ఆమె ప్రభుత్వాన్ని కోరారు. కాలేజ్ ఉన్నా కూడా మాకు బస్సులు అనేవి సరిగ్గా ఆపడం లేదు. కొంచెం రావడానికి పల్లెవేలుపు బస్సు ఆపినా చాలా మళ్ళీ ఇది రోడ్డు ఉంది కాబట్టి 2 టీచర్లు ఉండడం అనేది చాలా తప్పనిసరి అవసరం. మెయిన్ రోడ్ పక్కనే ఉంది కాబట్టి 2 టీచర్లు ఉంటే ఇంకా బాగుంటుంది. మేము వాళ్ళను బాగా చూసుకోగలుగుతాం, బాగా చెప్పగలుగుతాం. మాకు కంప్యూటర్ కూడా 30 మందికి 5 కంప్యూటర్లు ఇస్తామని అన్నారు. 30 మంది కాకుండా 10 మందికి 1 కంప్యూటర్ ఇస్తే ఇంకా బాగా మాకు పిల్లలు భవిష్యత్తులో స్కూల్లో చేరే అవకాశాలు ఉంటాయి. కాబట్టి గవర్నమెంట్ గురించి ఆలోచించాలని అనుకుంటున్నాను.